హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త ప్రదేశాలు కొత్త రుచులు. నేను మీ వాసవి. మనకు సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో ఈ వేడిని తట్టుకోవాలంటే మనం డైలీ 3 to 4 టైమ్స్ బటర్ మిల్క్ తీసుకోవాలి. అప్పుడే మన స్టమక్ చల్లగా ఉంటుంది, మన బాడీలో వేడిని కూడా మనం కంట్రోల్ చేసుకోగలం. కానీ ఈ బటర్ మిల్క్ని ఇలా ప్లెయిన్గా తాగడానికి చాలామంది ఇష్టపడరు కదా, ముఖ్యంగా పిల్లలు. కాబట్టి ఈ బటర్ మిల్క్ని పిల్లలు ఇష్టంగా తాగేలా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక కీరాని తీసుకున్నాను. ఈ కీరాలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో దీన్ని తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ కీరాని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కీరాతో పాటు నేను ఇక్కడ సాల్ట్ని కూడా తీసుకుంటున్నానండి. ఇదేమిటి సాల్ట్ ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఇది రాక్ సాల్ట్, పచ్చిమిర్చి మరియు జీలకర్ర కలిపి తయారు చేశానండి. అలాగే నేను ఇందాక తీసుకున్న కీరాని ఇలా ప్లేట్లో తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బటర్ మిల్క్లో తురిమి పెట్టుకున్న ఈ కీరాని కలిపి మిక్స్ చేస్తున్నాను. ఇలా కీరాని మిక్స్ చేసిన తర్వాత నేను తీసుకున్న సాల్ట్ని ఒక స్పూన్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల బటర్ మిల్క్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ కీరాలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ లాంటి ఎన్నో ఉన్నాయి. అలాగే ఇది బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మన బాడీలోని హీట్ని తగ్గించడానికి ఈ కీరా చాలా ఉపయోగపడుతుంది. చూశారు కదా, మనం నార్మల్ బటర్ మిల్క్కి టేస్ట్ ఎలా యాడ్ చేసామో. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలనుకుంటే ఈ బటర్ మిల్క్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి అలానే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.